కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి కుక్కలు తిను కదా అని చెప్పింది. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనము మరి ఒకసారి కూడా చదవండి. దేవునికి స్తోత్రం. పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి ఇవ్వట యుక్తం కాదన్నారు. హల్లెలూయా. యేసయ్య దేవుడు తన పరిచర్య మధ్యలో తన దగ్గరికి ఒక కనాన్య స్త్రీ తన కుమార్తె విషయమనే కొరకు ప్రార్థించడానికి, సౌఖ్యం కొరకు ఒక కనాన్య స్త్రీ యేసయ్య దగ్గరికి రావడం జరిగింది. చాలాసార్లు ఈ వేద భాగం మనము చదివిన వారము, వినిన వారము, అనేక వాక్యములు ఈ వేద భాగములో నుండి మనము ధ్యానించిన వారం. ఇక్కడ ప్రాముఖ్యమైన 4 వ్యక్తులు ఉన్నారు. ఒకటి ఒక విమోచకుడు, రెండవది పిల్లలు, మూడవది మనకు తెలిసినది కుక్క పిల్లలు. 4 వ్యక్తులని మనకు చెప్పరాదు, కానీ 4 విధమైన విషయం. 4వది ఏడ్చుచున్న ఒక తల్లి. విమోచకుడు, పిల్లలు, కుక్క పిల్లలు, ఏడ్చుచున్న ఒక తల్లి. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడిన ఒక విషయము, మీరందరూ ఇక్కడ ఉండాలి. తరముల కొరకు ఏడిసిన వారు ఉండే దేవుడు ఈరోజు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకు దేవుడు ఈ వేద భాగం నాకు చూపించిందో నాకు తెలియదు. నేను ప్రార్థన చేసినప్పుడు ఈ వేద భాగం నుండి కైరో సంఘ విశ్వాసులకు షేర్ చేయాలని దేవుడు తెలియజేసినది. తరముల కొరకు, పిల్లల కొరకు ఏడిచిన తల్లిదండ్రులు ఉండే దేవుడు ఈ రోజు మీ విషయమనక పరిష్కారం దయచేయబోతున్నాడు. నమ్మిన వారు మాత్రం ఆరాధించుకొని ఉండాలి, స్తుతించుకొని ఉండాలి. దేవుని బిడ్డలారా, యేసయ్య దేవుని వెంబడి ఒక కనాన్య స్త్రీ ఏడుచుకొని తన వెంబడి వస్తున్నారు. యూదా వంశస్థులలో ఉన్న స్త్రీ కాదు, ఒక కనాన్య స్త్రీ. ఆమె ప్రార్థన విషయం ఏదంటే, ఆమె యొక్క కుమార్తె భయంకరమైన రోగములతో ఉంటున్నాం. ఆమేన్. వాక్యం వినిన దేవుని బిడలారా, ఎవరెవరి ఆరాధనలో లేకపోతే లైవ్లో దేవుని వాక్యం వినిన వారు ఉండే, మీ పిల్లల కొరకు మీరు బాధపడిన వారమైతే దానిని ఎరిగిన ఒక దేవుడు ఉన్నాడని రూఢిగా నమ్మి చేతులెత్తి ఆరాధించుకొని మీరు వాక్యం వింటే, మీరు ఆరాధించుకొని వాక్యం వినిన సమయంలో మీ తరముల విషయమునకి విడుదల దయచేయడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడని రూఢిగా నమ్ముకొని కూర్చోవాలి. ఈమె ఏడిచినది ఏదో ఒక 2 గంటలు లేకపోతే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కాదు, గంటలు ఏడుచుకొని యేసయ్య వెనక తిరుగుతున్నాడు. ఈ మనము సాధారణంగా ప్రార్థన చేస్తే ఏదో కొద్ది సమయం ఒక 2-3 నిమిషాలు మాత్రం ప్రార్థన చేసి ప్రార్థన ముగించిన తర్వాత మిగిలిన కార్యం అంతా దేవుడు చూస్తుందని నమ్ముకొని మనము వెళ్ళిపోయిన వారు కదా. మనం ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తే పిల్లలు విన్నారా వాక్యం. మనం ఏదో ఒక విషయం కొరకు ప్రార్థన చేసుకొని ఉండే, ప్రార్థన చేసి ముగించి మిగిలిన కార్యం అంతా దేవునికి సమర్పించి మనము మన పనికి వెళ్ళిపోతుంది. దేవుడు ఆలగిస్తుందా, జవాబం వస్తుందా, దానికి దేవుడు ఆన్సర్ దయచేస్తుందా అని కూడా వేచి ఉండకుండా మనం వెళ్ళిపోవడమే. కానీ ఈ ఒక స్త్రీ తనకు జవాబం వచ్చే వరకు ఆమె అక్కడ ఏడ్చుకొని ఉన్నా.
ఈ ఉదయకాలం మీరు మీ పిల్లల కొరకు, తరముల కొరకు ఏదో ఒక విషయమనే పట్టుకొని ఆరాధనాలయంలోనికి మీరు అడుగు పెట్టిన వారమైతే, మీరు ఏ విషయమని బట్టి ఆరాధనలోనికి వచ్చి ఉన్నామో నాకైతే తెలియదు. ఆదివారం కదా, ఉట్టిగానే పోదాం ఆరాధన చేసుకుందామని ఉద్దేశంతో వచ్చినావా లేదా నాకైతే తెలియదు. కానీ ఒకటి, ఎవరైనా మన మధ్యలో ఉన్న వారిలో ఎవరైనా తన తరముల విషయంలో బాధపడి, వేదన పడి, నిరాశపడి, కన్నీరు విడిచికొని ఆరాధనాలయంలోనికి యేసయ్య దేవుని దగ్గరికి వచ్చిన వారమైతే పరిష్కారం దయచేయడానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. చేతులెత్తి ఆరాధించుకొని ఉండాలి. సరిపోవడం లేదు. మీ ఆరాధన పరలోకములో చేరినట్లుగా ఉండే, మీరు ఆరాధన ముగించి ఇంటికి చేరక ముందే మీ విషయమునకు పరిష్కారం దయచేయడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడని నమ్మిన వారు చప్పట్లతో దేవుని గణపరచుకొని ఆరాధించండి. విడుదల 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 దయచేయడానికి దేవుడు సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ స్త్రీ యేసయ్య దేవుని దగ్గరికి వచ్చి బ్రతుములాడినది, ఏడిచినది ఒక పబ్లిక్ ప్లేస్లో. అర్థమవుతుందా? ఒక మార్గములో, దారిలో, రోడ్డులో యేసయ్య దేవుడు తన శిష్యులతో పాటు నడిచి వెళుతుండగా తన వెంబడి తిరిగి, ప్రభువా నా కుమార్తె విషయంలో కనికరించండి, మా కుమార్తె విషయంలో కనికరించండి, నా కుమారుడి విషయంలో, నా పిల్లల విషయంలో కనికరించండి అని మొరపెట్టుకొని మార్గములో, దారిలో, పబ్లిక్ ప్లేస్లో ఏడుచుకొని మొరపెట్టిన ఫీల్ అవ్వాలి. మన జీవితంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. సాధారణంగా ఏదో ఒక మాట చెప్పలేకపోతే నెమ్మదిపరచిన, ఆశ్వాసమనే దయచేసిన ఏ మాట కూడా యేసయ్య దేవుని దగ్గర నుండి ఈమె దగ్గరికి రాలేకపోయినా కూడా పబ్లిక్ ప్లేస్ లో ఏడుచుకొని ఈమె యేసయ్య వెంబడి తిరుగుతున్నారు. హల్లెలూయా. ఈ వాక్యం ఎందుకు చెప్తున్నారంటే, మన విషయము, మన ఏ స్టేజ్ లో ఉన్నారు. యూదా వంశస్థులైన స్త్రీ కాదు, దేవుడు ఏర్పరచిన ఆ ఒక వంశములో ఉన్న ఒక స్త్రీ కాదు, దూరంగా ఉన్న దత్తు పిల్లలుగా ఉన్న మనము, మన పిల్లల విషయములో ఏడిసిన ఒక మనసు మొరపెట్టిన మన దేవుడు గొప్పవాడు. యేసయ్య దేవుడు నెమ్మదిపరచిన, ఏ మాట చెప్పకుండా యేసయ్య వెళ్తే ఉన్నారు. శిష్యులు కూడా కొందరు వచ్చి యేసయ్యతో మాటలాడుతుంది. మొన్న నేను అది ఇంట్రొడక్షన్ చెప్పినా, ప్రభువా ఎంతసేపు అయింది ఆమె మన వెంబడి ఏడ్చుకొని వస్తున్నారు. హల్లెలూయా. ఎంతసేపు అయింది ప్రభు, ఒక్కసారి ఒక్క మాట సెలవిస్తే విడుదల ఉంది. హల్లెలూయా. ఎన్నో అద్భుతములు చూసిన శిష్యులు, నీలిని ద్రాక్షారసంగా మార్చినది చూసిన శిష్యులు, 5 రొట్టె 2 చేపలతో 5,000 మందిని పోషింపించినది చూసిన శిష్యులు, గుడ్డివాడు కన్నులో ముట్టి శిలోహులో అన్న కోనేరు దగ్గరికి వెళ్ళి కడుగుమని చెప్పి వెళ్తుండగానే సౌఖ్యం పొందినది చూసిన శిష్యులు మాట్లాడుతూ, ప్రభువా ఒక్క మాట చెప్తే, హల్లెలూయా, ముట్టడం అవసరం లేదు, 10 మంది కుష్ఠరోగులని స్వస్థపరచినది. ఆ 10 మంది కుష్ఠరోగిలో యూదా వంశస్థులు, 9 మంది యూదా వంశస్థులే. ఒక శమర్యుడు, ఒకే ఒక శమర్యుడు 10 మందిలో, ఒక శమర్యుడు, 9 మంది యూదా వంశస్థులు కుష్ఠరోగిలుగా ఉన్న వారినే మీరు వెళ్ళి, అందరు ఇక్కడ ఉన్నారా, యాజకుని చూపించమని చెప్పినప్పుడు 10 మంది వెళ్ళిపోయినప్పుడు 9 మంది యూదా వంశస్థులు తిరిగి రాకుండా ఒక శమర్యుడు మాత్రం తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లించినదినే చూసిన శిష్యులు, ప్రభువా మీరు యూదా వంశస్థులనే మాత్రం కాదు కదా, ఈ శమరియా స్త్రీనే స్వస్థపరచాడు కదా.
ఈ శమర్యుడి కుష్ఠం మార్చినావు కదా. ఒక్క మాట చెప్పి నిన్న ఒక మర్మం చెప్పినావు. మన కనికరం కాదు దేవుని కనికరం. మన కనికరం కాదు దేవుని కనికరం. మనం అనుకున్నారు యేసయ్య ఒక మాట చెప్తే సరిపోతుంది కదా, ఆమెకి ఏదో కొంచెం సహాయం చేస్తే బాగుంది కదా, వారు భోజనం లేకుండా, వారు అన్నం లేకుండా, వారు ఏది లేకుండా ఉన్న ఏదో ఒకటి చేస్తే బాగుంది కదా. ఈ మధ్యలో నేను ఒక కొటేషన్ విన్నాడు, హెల్పింగ్ హ్యాండ్స్ ఈస్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. అది ఎక్కడ నుండి వచ్చిందో అనేది నాకైతే తెలియదు, కానీ ఐ వాంట్ టు సే దట్ అది ఉల్టా చెప్పాలి. ప్రేయింగ్ హార్ట్ ఈస్ బెటర్ దాన్ హెల్పింగ్ హ్యాండ్స్. ప్రార్థించిన ఒక హృదయం ఉండే సమస్తమని చేయడానికి దేవుడు సమర్థుడు. ప్రార్థన విషయమనే తక్కువగా చూడకండి, ప్రార్థనని తక్కువ చూడకండి. బైబిల్ అంతా నేర్పించినది మీరు మొరపెట్టండి, నేను మీకు దయచేసిన దేవుడు. ఎవరో ఒక్కరో మనకు సహాయం చేయడానికి చేయి చాపడం అన్నది ఉండే, దానికి ప్రార్థన దేవునికి స్తోత్రం. హైదరాబాద్ లో ఉన్న సాముయేల్ సార్ ఒక ఏసీ మనకు పంపించడం అంటే కాయిరో సంఘములో ఉన్న దేవ జనులు యొక్క ప్రార్థన. ఎండలో కూర్చోండి, మట్టిలో కూర్చోండి ఆరాధించిన స్టేజిలో నుండి ఏసీ హాలిలో కూర్చోండి ఆరాధించిన స్టేజిలోనికి నడిపించిన ఒక దేవుని యొక్క కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవునికి ఎంత మాత్రం కృతజ్ఞత కలిగి ఉండాలి. మంచి ఆలయం, సుందరమైన ఆలయం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఏ ఎండ లేకుండా, ఏ విధమైన ప్రాబ్లం లేకుండా నిదానంగా కూర్చోండి దేవుని. కానీ మందిరం ఎంత సుందరంగా మారిందనేది కాదు ప్రాముఖ్యం, దానిలో ఆరాధించిన వారు దేవుని దగ్గరే ఉండాలి. హల్లెలూయా. ప్రార్థించిన వారంగా ఈమె మొరపెట్టుకొని, మీకు ఫీల్ అవుతున్నారా? ఒక పబ్లిక్ ప్లేస్ లో చాలా మంది ఉన్న ఒక చోటులో తన కుమార్తె కొరకు, అది కూడా ఒక కనాన్య స్త్రీ. హల్లెలూయా. ఈ స్త్రీ పబ్లిక్ ప్లేస్ లో ఏడిచినప్పుడు అందరికి కనికరం, కానీ మనుష్యుని కనికరం కాదు దేవునిది. మనము అలాగ చేస్తే బాగుంది, ఇలాగ చేస్తే బాగుంది, అలాగ దేవుడు చేస్తే బాగుంది, దేవుడు ఇలాగ చేస్తే బాగుంది, దేవుడు ఎందుకు అలాగ చేయలేదు? ఎన్ని సంవత్సరముల నుండి ఫలానా విషయమని బట్టి, అందరు ఇక్కడ ఉన్నారా? ఎన్ని సంవత్సరముల నుండి వారు ఫలానా విషయములో వారు ఎంత ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఉపవసిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఈ దేవుడు ఎందుకు జవాబం ఇవ్వడం లేదు? అందరు ఇక్కడ ఉన్నారా? మన ఆలోచన కాదు దేవుని ఆలోచన. ఆకాశం భూమి కింద ఎంత ఎత్తుగా ఉన్నారో దేవుని ఆలోచన మనుష్యుని ఆలోచన కంటే అంత ఎత్తుగా ఉన్నారు. నమ్మిన వారి చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. శిష్యులు ఆలోచించినాము, చేసి ఇస్తే బాగుంది, అలాగే చేస్తే బాగుంది, వారి అప్పు తీరుస్తే బాగుంది, వారి పిల్లలకు ఉద్యోగం వస్తే బాగుంది, వారి బాధలు తొలగిస్తే బాగుంది, వారికి మంచి ఆహారం అనేది దయచేస్తే బాగుంటుందని మనుషుని ఆలోచన, మనుషుని కనికరం. కానీ ఆ కనికరం ఒకవేళ దేవునికి ఉండలేకపోతుంది. దేవుని ఆలోచన వేరే. దేవుడు మోషేతో 33వ అధ్యాయం నిర్గమకాండములో మోషేతో దేవుడు ఒక మాట అన్నారు. మోషే ఒక రోజులో దేవునితో ఒక మాట అడిగినావు, దేవా నిన్ను చూడాలని. అందరు ఇక్కడ ఉన్నారా? మోషేకి ఒక ఆశ. హల్లెలూయా. అరణ్యంలో 40 సంవత్సరం నడిపించి తీసుకువచ్చిన అనేక వేదనలు, బాధలు, శ్రమల మధ్యలో నడిపించుకొని వచ్చిన మోషే ఇప్పుడు దేవుని సన్నిధానంలో ఒకటి అడుగుతున్నావు, మీ ముఖం చూడాలని నేను ఆశపడుతున్నాను. అప్పుడు దేవుడు మోషేతో అన్నారు, నన్ను చూసి ఏ నరుడు బ్రతుకుడు, నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతకడం సాధ్యం కాదని చెప్పిన తర్వాత ఒక మాట, నాకు కనికరం చూపించాలని నేను ఇష్టపడిన వారినే. హల్లెలూయా. ఆ మాట అర్థమైందా?
ఎవరి మీద నాకు దయా కటాక్షమనే కనికరం చూపించాలని నాకు అనిపిస్తే వారి ఎడల నేను కనికరం చూపిస్తాను. అర్థం కాలేదు. అందుకే మీరు చేతులెత్తలేదు. అది వినినప్పుడు చేతులెత్తలేదు. నేను అడిగిన ప్రశ్న ఏదంటే, ఈ ఉదయకాలం దేవుని యొక్క కనికరం మనకు లోపల ఉండాలని ఇష్టపడిన వారు ఎంతమంది ఉన్నారు? దేవుని యొక్క దయా కటాక్షమనకి కింద, దేవుని యొక్క దయా కటాక్షమన రెక్కల కింద నేను ఉండాలని ఆశించిన వారు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. అలాగే ఇష్టపడిన వారినే ఎడల అతడు కనికరం చూపిస్తాడు. కానీ దేవునికి ఇష్టపడాలి. ఫలానా వ్యక్తి ఎడల, ఫలానా బిడ ఎడల, దేవుని బిడ ఎడల నేను కనికరపడుతున్నా. అందరున్నారా ఇక్కడ? 3 రోజు వాక్యం విని వెళ్ళిపోయిన జన సమూహమనే చూసి యేసయ్య కనికరపడి, కనికరపడాలని ఇష్టపడిన వారి ఎడల కనికరపడిన ఒక దేవుడు ఉన్నాడో చేతులెత్తి ఉండాలి. దేవా, ఈ ఉదయకాలం ఆరాధనలో మీ యొక్క కనికరమైన రెక్కల కింద నేను దాగి ఉన్నట్లుగా నాకు సహాయం చేయి. ఎంతమంది ఆశపడుతున్నారు ఈ ఉదయకాలం? ఎంతమంది ఇష్టపడుతున్నారు? చేతులెత్తి దేవునికి స్తోత్రం. దేవా, మీ కార్యములు మీ యొక్క రెక్కల కింద నేను సురక్షితంగా ఉన్నట్లుగా నాకు సహాయం చేయి. శిష్యుని కనికరం కాదు, దేవుని కనికరం. ప్రైజ్ ది లార్డ్. మనము అనుకున్న ప్రకారం కాదు దేవుడు ఆలోచించినది. ఈరోజు మనం ఆలోచన చేయవలసినది దేవుని యొక్క కనికరములో మనం ఉండాలి. ఈరోజు అందరికి సౌఖ్యం కావాలి, అందరికి విడుదల కావాలి. యేసయ్య ముఖం చూడకుండా అందరినే స్వస్థపరిచాడు. 10 మంది కుష్ఠరోగిని యేసయ్య దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య దేవుడు ఒక్కటే మాట అన్నారు, నీవు పోయి యాజకులని కనపరచు. దానిలో 9 మంది యూదులు, ఒక శమరీయుడు. వాడు శమరీయుడా యూదుడా అని ఏది చూడకుండా 10 మంది పోయినప్పుడు 10 మంది స్వస్థత ఆయన. కానీ తిరిగి వచ్చినది ఆ శమరీయుడు ఒక్కడే తిరిగి వచ్చాడు. అది వేరే ఒక విషయం. ముఖం చూడకుండా స్వస్థపరచిన యేసయ్య దగ్గర ఉన్నారా? ఇప్పుడు ఒక కనాన్య స్త్రీ. ఈ కనాన్య స్త్రీ వచ్చి మార్గములో, పబ్లిక్ ప్లేస్ లో, రోడ్డులో, మార్గంలో ఉన్న రాలి మధ్యలో వచ్చి వెంబడి ఏడుస్తున్నారు. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. తట్టుడి, తెరవబడును. అడుగుడి, మీకు ఇవ్వబడును. వెదకుడి, మీకు దొరుకును. గోవోన్. హల్లెలూయా. అడుగంటే జవాబు వచ్చేవరేకు 2 నిమిషం 3 నిమిషం ప్రార్థన చేసి అలసిపోయి వెళ్ళిపోకుండా అడుగుకొని ఉండండి. ఈమె ఎన్నిసార్లు మొరపెట్టినా ఈ దేవుడు, యేసయ్య దేవుడు జవాబం ఇవ్వలేదు. కారణం ఏదంటే శాపం పొందిన ఒక తరములో ఉన్నవాడు కనాన్య స్త్రీ. అందరు ఇక్కడ ఉన్నారా? తండ్రి యొక్క శాపం పొందిన కనాన్ అనేక సంవత్సరముల వెనక తండ్రి యొక్క శాపం పొందినావు. నేను చాలా సార్లు ఈ వాక్యం చెప్పినావు. నిద్ర మందు దాగి నిద్రలో ఉండి నిద్రలో నుండి ఉన్నప్పుడు కనాను వెళ్ళి తండ్రి యొక్క నగ్నత శరీరమనే చూసి నవ్వుకొని పోవుట వలన తండ్రి లేచినప్పుడు కనాను శపింపబడును. శాపం పొందిన ఒక తరమును కనాను తరములలో ఏదైనా పెళ్లి జరిగితే పెళ్లికి పోకూడదు. వారింటిలో ఏ ఫంక్షన్ జరిగితే ఎవరు పోకూడదు, ఎవరు పోవను. వారితో ఏ విధమైన వివాహ సంబంధము కూడా చేయకూడదు. హల్లెలూయా.
కనాన్యరిలో నుండి నా కుమారునికి ఒక స్త్రీనే తీసుకోకుండా నా సొంత ఊరిలోనికి వెళ్ళి మా వాడిలో నుండి ఒక్కరినే, అంటే వివాహ సంబంధం కూడా చెయ్యకూడదు. శాపం పొందిన ఒక తరములలో ఉన్న అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. తరతరములకు వెనక దాదాపు 4000 సంవత్సరం దాటిన తర్వాత కూడా ఆ శాపం ఇప్పుడు కూడా నిలకడగా ఉన్నాడు. 4000 సంవత్సరం తరములు దాటిపోయినావు, తరములు దాటిపోయినావు. తండ్రి యొక్క శాపం పేరిన కనాన్యులు ఆ కుటుంబంలో ఉన్న ఒక స్త్రీ శాపం పొందిన తరములలో ఎన్ని సంవత్సరం దాటినా కొందరు అనుకున్నారు కొద్ది కాలం అన్నది కాదు. బైబిల్లో ఒక వాక్యం ఉంది, 3-4 తరముల వరకు. పిల్లలు మీదకి 3-4 తరముల వరకు. అందరు ఎక్కడ ఉన్నారా? చేతులు పైకి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ తరములలో ఉన్న ఒక కనాన్య స్త్రీ వచ్చి మొరపెడుతున్నారు. అన్ని విషయం చెప్పడానికి కాదు, మీరు ఆత్మలో ధ్యానించుకొని స్తోత్రములతో కూర్చుంటే ఈ దేవుడు ఈ రోజు ఆ శాపము ఒక కట్ట విప్పడానికి ఈ ఆరాధనలోనికి మిమ్మల్ని నడిపించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. తరములకు వెనక భవించినది, సంభవించినది, జరిగినది. హల్లెలూయా. ఈమె ఎన్ని హాస్పిటల్లో తిరిగి ఉండవచ్చు, ఎన్ని వైద్యుల దగ్గరికి పోయి ఉండవచ్చు. హల్లెలూయా. దెయ్యం బట్టి అనారోగ్యములో పడి ఉన్న తన ఏకైక కుమార్తె కొరకు, ఓ హల్లెలూయా, శాపం పొందిన కనాన్య కుటుంబంలో ఉన్న ఆమెకి యూదా వంశంలో పుట్టి పెరిగిన యేసయ్య దేవుని దగ్గరికి రావడానికి ఉన్న యోగ్యత లేనప్పుడు, అందరు ఎక్కడ ఉండాలి, యోగ్యత లేనని ఎరిగిన ఆ ఈ సహోదరి పబ్లిక్ ప్లేస్ లో ఏడుస్తున్నారు. ఫీల్ ఆవిన వారి చేతులేదు. మీరు అటు ఇటు ఏదో చూసుకొని కూర్చుందే వాక్యం మీకు ఏమి ప్రయోజనం లేక వచ్చినట్లుగా వెళ్ళిపోతుంది. ఈ రోజు శాపము ఒక కట్టు విప్పబడాలి, విడుదల పొంది సంతోషంతో ఇంటికి పోయినట్లుగా అనుభవంగా మారాలి. వాక్యం ముట్టిగిన దేవుడు దయచేసిన కాదు. దేవుని బిడ్డలారా, స్తోత్రములతో ఆరాధనలతో వాక్యమును స్వీకరించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనాన్య స్త్రీ పబ్లిక్ ప్లేస్ లో ఏడుస్తున్నారు. మనకి ఏది జరిగినా ఏంటి జరిగినా ఒక ఏడుపు మనకు రాదు. దేవునితో అసలు మొరపెట్టను. దేవుని సన్నిధిలో మోకరించడం అంటే, ప్రార్థించడం అంటే, మొరపెట్టడం అంటే, చర్చిలో అవసరం ఇస్తే కూడా సైలెంట్ గా వెళ్ళిపోవడం, ఆ విధమైన పోరాటములు, కష్టములు, బాధలు అలాగే కొనసాగుతూ ఉన్నారు. కానీ విడుదల దయచేయడానికి శాపమైన శమరియలోనికి నడిచి వచ్చిన యేసయ్య ఎరిగో శాపమైన స్థలములోనికి నడిచి, శాపమైన ఎరిగోవిలోనికి నడిచి వచ్చి ఆవిడ విడుదల దయచేసిన దేవుడు ఏ విధమైన శోధనలో పడి ఉండే విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నాడని నమ్మకముతో మొరపెట్టాలి. పబ్లిక్ని చూడకూడదు, పక్కన కూర్చున్న వారిని చూడకూడదు, మీ దగ్గర ఉన్న వారిని చూడకూడదు. మీకున్న దృష్టి మాత్రం కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? హల్లెలూయా. నాకు సహాయం భూమి ఆకాశమును సృష్టించిన. ఈమె ఏడుచుకొని వెంబడి తిరుగుతున్నారు. ఈమె అనేక స్థలములో పోయి అనేక డాక్టర్ని కలిసి అనేక వైద్యుల దగ్గర చాలా ఖర్చు పెట్టి ఆమెకి సంబంధమైన కనాన్య వంశములో ఉన్న వారి దగ్గరికి, ఇప్పుడు చేదపని మందిరాలు ఇదంతా చేసిన వారి దగ్గరికి కూడా పోయి ఉండవచ్చా అని తెలియదు. కనాన్యర్కి అలవాట్లు ఉంది, కనాన్యర్కి అలవాటు ఉంది. ఏదైనా సమస్యలు, బాధలు వస్తే వెంటనే చేదపని చేసిన వారి దగ్గరికి పోవడం. అలాగే ఉండే తప్పకుండా ఈమె కూడా అక్కడ కూడా పోయి ఉండవచ్చు. అవునా కాదా? అందరు ఇక్కడ ఉన్నారా? సమస్త స్థలములో, ప్రతి ఒక్క స్థలములో పోయి, అందరు ఇక్కడ ఉన్నారా? సమస్త స్థలములోనికి పోయి ఏ ప్రయోజనం లేకపోవడం వలన
ఏ ప్రయోజనం లేకపోవడం వలన నిరాశ కలిగి ఆమె ఉన్న స్థలములో ఆమెకు ఒక్కటి అర్థమైంది, ఇంకా ఒక్క దిక్కు మాత్రమే, ఒక్క చోటు మాత్రమే, ఒక్క ఆసుపత్రి మాత్రమే, ఒక్క వ్యక్తి మాత్రమే ఉంది. ఆయన ఎడల కనికర పడితే నా కుమార్తెకి విడుదల అవుతుంది, నా కుమార్తెకి విడుదల అవుతుంది. ఈ ఒక్క చోటికి నేను వెళ్ళి విడిచిపెడితే జీవిత కాలం ఈ శాపములో నుండి నా కుమార్తె బయటకు రానే రాదు. కాబట్టి ప్రభువా కనికరించుము. చేతులు ఎత్తి దేవుని ఘనపరచిన వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమెకు ఒకటి అర్థమైంది, ఇంకా ఒక చోటు లేదు, ఇంకా ఒక ఆసుపత్రి లేదు, ఇంకా ఒక వైద్యుడు లేదు, ఇంకా ఒక స్థలం లేదు, నేను పోవడానికి ఇది చివరి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెల్లించండి. యేసయ్య దేవుడు అన్నారు, నేను యూదా వంశములో తప్పిపోయిన గొర్రెల దగ్గరే కాక మరి ఎవరి దగ్గరికి నేను రాలేదు. యేసయ్య వెళ్ళిపోతే ఉన్నాడు. ఈమె మళ్ళీ వెనక పరిగెత్తి వెళ్ళి యేసయ్య అలాగే ఒక మాట చెప్పి వెళ్ళిపోతే ఒకవేళ కంపల్సరీ నేను నమ్ముతున్నారు శిష్యులు కూడా చెప్పి ఉండి వచ్చేమా ఏంటిది, అమ్మా నువ్వు వెళ్ళిపో, మాస్టర్ చెప్పింది కదా నువ్వు వెళ్ళిపో, నీ ఇంత ఇబ్బంది పెట్టకూడదు, వెళ్ళిపో. శిష్యులు చెప్పి ఉండవచ్చా లేదా? తప్పకుండా చెప్పి ఉండు. కానీ ఈమె విడిచిపెట్టలేదు. ఈ ఉదయకాలం ఆరాధనలో మీ తరముల కొరకు బాధపడిన దేవుని బిడ్డలారా, విడిచిపెట్టకుండా చేతులు పైకి ఉండాలి. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో మొరపెట్టిన వారు ఏ తల్లిదండ్రులు ఉన్నారో దానికి పరిష్కారం దయచేయడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడని నమ్మిన వారు దేవుని స్తుతించుకొని ఉండాలి. శిష్యులు చెప్పినా ఎవరు ఆపినా ఆగకుండా దావీదు కుమారుడా కరుణింపుము, బర్తిమాయి కేక వేసిన ప్రకారం ఈ ఉదయకాలములో దేవుని సన్నిధానములో కేక వేసి ప్రార్థించడానికి ఇష్టపడిన ఒక తల్లిదండ్రులు ఉండే. ఈ మాట చెప్పినప్పుడు యేసయ్య దేవుని యొక్క సన్నిధిలో అందరు ఇక్కడ ఉన్నారా? ఈమె ఒక్క మాట గొప్పగా మారినావు. ఈమె ఒక్క మాట యేసయ్య ఇది అన్ని విసిగించి వెనక తిరిగినప్పుడు యేసయ్య ఒక మాట అన్నారు, అమ్మా పిల్లలకున్న రొట్టె తీసి కుక్క పిల్లలకి ఇవ్వడం యుక్తం కాదు. మీకు అర్థమై ఉండవచ్చు. చాలా హీనమైన మాట అది. గొర్రెల గురించి, గుర్రముల గురించి, వేరే ఏదైనా ఒక జంతువుల గురించి మాట్లాడితే పర్వాలేదు, కుక్కకి సమానంగా పిల్లల రొట్టె తీసుకొని అందరు ఇక్కడ ఉన్నారా? శ్రేష్టమైన మర్మం చెప్పబోతున్నారు. పిల్లలకు కావలసిన రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి ఇవ్వడము యుక్తం కాదు చెప్పి యేసయ్య వెళ్ళిపోతున్నారు. చిన్న మాట ప్రకారం అంటే యూదా వంశస్థులే పిల్లలు. వారిలో తప్పిపోయిన గొర్రెకే నేను వచ్చాడు, వేరే ఎవరికి నేను రాలేదు. మీలాంటి శాపం పొందిన కనాన్యులు కుక్కకి సమానం. ఎంత హీనమైన మాట. హల్లెలూయా. ఒక్క మాటకి తేడా వస్తే వెంటనే ముఖం మార్చుకొని వెళ్ళిపోయిన వారు. లాబాను ముఖం మారినప్పుడు యాకోబుకి అర్థమైంది. నిన్నటి దినములో చూసినట్లు కాదు మామయ్య అయిన లాబాను ముఖం ఇప్పుడు తేడా ఉంది నా ఎడల. యాకోబు వెళ్ళిపోదామని నిర్ణయించినాము. అలాగే అయితే యేసయ్య దేవుడు ఎంత భయంకరమైన మాట్లాడినావు, అమ్మా నీవు కుక్కలాగా ఉంది, వెళ్ళిపో. ఇదందయు, ఈ సౌఖ్యము, ఈ విడుదల, ఈ స్వస్థత అందయు మీకున్నది కాదు, ఇది యూదా వంశస్థులకు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్.
చాలా ఇగ్నోర్ చేశాడు, అవాయిడ్ చేశాడు, దూరపరచాడు, చిన్నగా చూపించాడు. ఇంకా ఏమంట చెప్పాలి? నిరాకరించాడు. అది కొంచెం స్టాండర్డ్ ఉంది. చిన్నగా దొప్పి పడేసింది. హల్లెలూయా. కానీ శాపం పొందిన 4000 సంవత్సరం శాపం పొందిన కుటుంబ తరములలో పుట్టి పెరిగిన ఆ స్త్రీ తన ఏకైక కుమార్తె మీద ఉన్న శాపమునకు కట్టు విప్పడానికి శక్తి కలిగిన ఒక వైద్యుడు ఉండే, ఇతడు తప్ప వేరే ఎవరు లేదు అని ఎరిగిన వాడు చప్పట్లతో వాస్తవంగా దేవుని స్తుతించుకొని ఉండాలి, బండలాగా కూర్చోకుండా. వాక్యం అర్థమైతే. ఇప్పుడు విషయం ఏదంటే, నేను చప్పట్లు కొట్టుమని చెప్తేనే కొడుతుంది, లేకపోతే ఆ వాక్యం ఏది మీ హృదయమునకు తాకితే వినినప్పుడే దేవుని స్తుతించి మహిమపరచుకొని ఉండాలి కదా. అది లేదు. కారణం ఏంటంటే ఏదో ఒక కథ చెప్తున్నారు, ఏదో ఒక కథ వింటున్నారు. నాకు ఆ కథకి దీనికి ఏ సంబంధం లేదు. అట్లానే ఉంది కూర్చోవడం. మీ విధానం చూస్తే కూడా అర్థమవుతుంది. ఏదో ఒక కథ చెప్తున్నారు, అప్పుడప్పుడు హల్లెలూయా చెప్తున్నారు, స్తోత్రం చెల్లిస్తున్నారు, పాస్టర్ అరుస్తున్నారు, నిద్రలో నుండి అప్పుడు లేస్తుంది ఒకవేళ కోపరేట్ చేసి. కానీ మన విషయమని మాట్లాడుతున్నారని హృదయంలో స్వీకరించిన ఒక్కరైనా ఇద్దరైనా ఉండే ఆ తరములకు ఉన్న ప్రాబ్లమ్స్ ని సెర్చ్ చేయడానికి దేవుడు సమర్థుడు. మన విషయమనకి. ప్రైజ్ ది లార్డ్. ఈమె ఒక్క మాట ఏంటిది? అవును ప్రభువా. ఏంటిది? నిజమే ప్రభువా. ఆమె ఎదురు ఆటలాడలేదు. ప్రభువా నీవు చెప్పినది నిజమే. ఏంటిది నిజం? మేము కుక్క పిల్లకి సమానంగా ఉంది. ఎందుకు? ఎవ్వరు కూడా అలాగ ఒప్పుకొనిన వారం లేదు. ఎంత ఉండే కూడా అది ఒప్పుకోవడానికి మనకి ఇష్టం లేదు. ఈమెకి విడుదల అవడానికి ఉన్న కారణం అది. దేవునికి స్తోత్రం. దావీదు దాచిపెట్టిన కాలమందయు ఆయన ఆర్ధధ్వని వలన తన హృదయం క్షీణించి ఉన్నది. హల్లెలూయా. ఎమగలు క్షీణించిపోయినావు, కానీ తన పాపమని ఒప్పుకొనినప్పుడు అతనికి విడుదల అయిందని నిన్న వాక్యం విన్నారు. దేవునికి స్తోత్రం. అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఇవి ఒప్పుకున్నారు. ఏంటిది ఒప్పుకున్నాడు? మేము కుక్క పిల్లలకు సమానంగా ఉంది. కుక్క పిల్లలకు సమానంగా ఉంది. కానీ ఈమె మాట, పిల్లలకున్న రొట్టె పిల్లలకే ఇచ్చేయండి, మేము పిల్లలు రొట్టె తీసుకోవడానికి వచ్చిన వారం కాదు. అందరు ఇక్కడ ఉన్నారా? పిల్లలు రొట్టె నాకు ఇవ్వమని అడగడానికి నేను రాలేదు ప్రభువా. పిల్లలకున్నది పిల్లలకి ఇచ్చే. మీ మాట దేవుని సన్నిధిలో ఉప్పుతో రుచిపరచినట్లుగా ఉండాలి. ఓ గర్వం కలిసి గర్వముతో కూడా నాకేం తక్కువగా ఉంది, నాకేం కోతలుగా ఉంది, నాకేం బలహీనత ఉంది, మాట దేవుని సన్నిధానములో ఉప్పుతో రుచిపరచినట్లుగా ఉండే మీ వెళ్ళిపోకముందే మీ కుటుంబ విషయం యొక్క పరిష్కారం దయచేసిన దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈమె ఒప్పుకున్నారు. మేము కుక్కకి సమానం. శాపం 4000 సంవత్సరాల నుండి శాపం పొందిన కుటుంబం. ఆ శాపం ఇప్పుడు కూడా నిలగడగా ఉంది. నా కుమార్తె కూడా దెయ్యం పట్టి ఉన్నారు, విడిచిపెట్టడం లేదు. కానీ శాపం అనే కట్టు విప్పడానికి నీవు మాత్రమే. నేను మీ పిల్లలు రొట్టె తీసుకోవడానికి రాలేదు. అందరు ఇక్కడ ఉన్నారా? అది పిల్లలకిచ్చేయి, అది పిల్లలకిచ్చేయి. ఈ సౌఖ్యము విడుదల అందయు యూదా వంశస్థులకే, అది వారికి ఇచ్చేయి. కానీ బల్ల నుండి పడిన ముక్క అది కుక్క పిల్లలకి అవకాశం ఉంది. చేతులెత్తాలి. బల్ల మీద ఉన్నది పిల్లలు తిను, డైనింగ్ టేబుల్ లో ఉన్నదంతా మీరు ఇచ్చేయండి. అది అడగడానికి నేను రాలేదు. యేసయ్య దేవుడు ఆశ్చర్యపడినట్లుగా ఉన్న ఒక మాట నోటిలో నుండి బయటకి వచ్చాడు. దేవుని బిడలారా, దేవుని విసికించిన మాట కాదు రావలసినది. దేవుని ఇష్టపడిన ఆశ్చర్యపడినట్లుగా ఉన్న మాట నోటిలో నుండి బయటకు వస్తే మీరు వెళ్ళిపోకముందే ఇప్పుడే పరిష్కారం అవుతుంది. వేదన పడిన విషయమనకి, బాధపడిన విషయమనకి, దుఃఖపడిన విషయమనకి, కన్నీళ్లు విడిచిన విషయమనకి ఇప్పుడే విడుదల
లాగుతుంది. నమ్మిన వారి చప్పట్లు కొట్టి దేవుని గణపరచుకొని ఉండండి. విడుదలతో వెళ్ళిపోవాలి. ఈ బల్ల మీదకి నుండి కింద పడినదికి ఉన్న అవకాశం ఎవరికి? అది కుక్క పిల్లలకి. నాకు అది చాలు. ఓ, మీకున్నదిని ఆక్రమించడానికి, పిల్లలకున్న దానిని ఆక్రమించడానికి నేను రాలేదు ప్రభువా, నేను రాలేదు. దానికి కొన్ని యోగ్యత కూడా లేదు. తండ్రి కాలంలో నుండి, పాద కాలంలో నుండి శాపం పొంది అనుభవించి 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 వచ్చిన కుటుంబం. నేను పిల్లల గురించి అడగడానికి కాదు, కానీ బల్ల మీద నుండి పడినది కుక్కకి అవకాశం ఉంది కదా, ఆ అవకాశమే నేను అడుగుతున్నాను, ఆ అవకాశమే అడుగుతున్నాను. ఓ, ఈ మాటలో యేసయ్య కూడా ఆశ్చర్యపడినావు. చేతులెత్తి స్తోత్రం చెల్లి. ఓ దేవుని సన్నిధానంలో మనము పలికిన మాటలు పరలోకం ఆశ్చర్యపడాలి. అంత గొప్ప విశ్వాసములను కలిగిన వారంగా ఉండాలి. ఆయన తిరిగి వెనక్కి చూసి, ఇశ్రాయేలీలో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. దేవుని బిడలారా, ఒక మామూలు క్రైస్తవ జీవితం జీవించి ముగించడానికి కాదు దేవుడు మమ్మల్ని నిలబెట్టినది. నీవు కైరోస్ మిషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ రామకుండంలో ఒక అద్భుతంగా మారాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒక అద్భుతంగా మారాలి. మీ మాట పరలోకం ఆశ్చర్యపడాలి. ఎంతమంది ఆశిస్తున్నారు ఈ ఉదయకాలం? ఎంతమంది ఆశిస్తున్నారు? ఓ, దేవా, కనాన్య స్త్రీ ఆ బల్ల మీద నుండి పడి ఉన్న ఆ చిన్న ముఖ్యైన నా తరముల మొక్కుంది అడ్డాయి. కూర్చున్న దేవుని బిడలారా, పిల్లల గురించి బాధపడిన వారెవరైనా ఉన్నారా? తరముల గురించి వేదన పడిన వారెవరైనా ఉన్నారా? ఒకే మాట చెప్పండి, దేవా, ఆ బల్ల నుండి పడిన ముక్కయేనా నా పిల్లలకు దయచేయి. తరములు పాడైపోతున్నారు, దారి తప్పిపోతున్నారు, లోకాశలోనికి వెళ్ళిపోతున్నారు, లోకములో ఉన్న ప్రతి వాటిలో వారు కలిసిపోతున్నారు. దేవా, ఆ బల్ల మీద నుండి పడిన ముక్కైనా సరిపోతుందని నిజంగా కోరిన వారు, మొరపెట్టిన తల్లిదండ్రులు ఈ ఆరాధన మధ్యలో కూర్చుంటే మీ విషయం మనకి జవాబు దయచేయడానికి ఇష్టపడిన వాడొక్కడున్నాడు. వాక్యమనే విశ్వసించాలి, దేవుని వాక్యమనే స్వీకరించాలి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం.
మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నుండి మరి ఒకసారి చదవండి. సజీవుడుగాను చంపేసిన వాడు కూడా యెహోవే. నరులనే చంపిన వాడు యెహోవే, నరులనే జీవింపచేసిన వాడు యెహోవే. హల్లెలూయా. పాతాళములోనికి తీసుకుపోయిన వాడు యెహోవే. హల్లెలూయా. దేవునికి అభిషక్తులకు విరోధంగా సనుగునించిన కోరికతో పాటు చాలా మందిని ఒకరోజు భూమి 2 పాయలుగా మారి భూమి వారిని మృంగేసిన పాతాళములో. దేవుని అభిషక్తులకు విరోధంగా రహస్యంగా గుమ్ముగా కూడి గుమ్ముగా కూడి సనుకునించిన వారిని కోరగినతో పాటు ఉన్న గుంపినే భూమిలోనికి మృంగినావు. పాతాళములోనికి తీసుకుపోయిన వాడు దేవుడే. పాతాళములో ఉన్న వారిని పరలోకములోనికి తీసుకువెళ్ళిన వాడు ఆయనే. చాలా వేదన పడిన హన్నా తన ఇంటిలో చాలా విస్కించి పెనీనా నేను ఇంతకు ముందు ఒక వాక్యం చెప్పినది గుర్తుందా? హన్నా ఆలయంలోనికి రావడానికి కారణమైనది వాస్తవంగా పెనీనే. అందుకే పౌలు అన్నారు, ఈ ముళ్ళు మీకు ఉండండి, ఈ ముళ్ళు నాలో నుండి తొలగిపోమని నేను ముమ్మారు మొరపెట్టినప్పుడు దేవుడు అన్నారు, ముళ్ళు అలాగే ఉండండి నా బిడ. అందరు ఇక్కడ ఉన్నారా? ఆ ముళ్ళు మిమ్మల్ని కుచ్చుకొని రోజు వేదన పడిన ముళ్ళు తీయడానికి నాకు ఇష్టం లేదు, అది ఉండండి, కానీ నా కృప మీకు చాలు. దేవునికి స్తోత్రం. ఈ ముళ్ళు మంచిదే, ముళ్ళని బట్టి స్తోత్రం చేయాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ వాక్యము? దేవునికి స్తోత్రం. ఈ ముళ్ళను బట్టి స్తోత్రం చేయాలని ఇష్టపడిన వారు మాత్రం చేతులెత్తి దేవుని కనపరచాలి. ఈ ముళ్ళను బట్టి స్తోత్రం. పెనీనా ఒక ముళ్ళులాగా ఈమెను కుచ్చుకొని ఉన్నాడు. మీకు పిల్లలు లేదు కదా, ఇంటిలో ఏది జరిగినా ఈమె మీదకే పెడుతుంది. నిన్ను బట్టియే ఈ నోరు దాచిపెట్టడు, ఉట్టిగానే ఏదో ఒకటి మాట్లాడుకొని ఉన్నాడు, వేరే పని ఏమి లేదు కదా. పెనీనా ఇంటి వారందరూ హన్నానే కూర్చుకొని ఉన్నారు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఇదంతా విని విసిగించి బాధపడి వేదనపడి నోరు మూసుకొని ఆలయంలోనికి పోయినావు. నిన్ను ఆలయంలోనికి నడిపించిన కొన్ని ముళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొన్ని వేదనలు ఉన్నారు, కొన్ని కష్టములు ఉన్నారు, కొన్ని బాధలు. ఆ బాధలు ముళ్ళందా నిన్ను ఆలయంలోనికి నడిపించాలి. ఆ ఆలయంలోనికి నడిపించినది ఉపవాసంగా మారాలి, ప్రార్థనగా మారాలి, ప్రార్థన కన్నీలుగా మారాలి, కన్నీరు ఉపవాసంగా మారాలి, ఉపవాసం బ్రోకబడిగా మారాలి. స్తోత్రం చెల్లించండి. ముళ్ళు ఆలయంలోనికి నడిపించాలి. అందరు ఇక్కడ ఉన్నారా? ముళ్ళు ఆలయంలోనికి నడిపించాలి. ఆలయంలో ప్రార్థనగా మారాలి, ప్రార్థన కన్నీలుగా మారాలి, కన్నీరు ఉపవాసంగా మారాలి, ఉపవాసం బ్రోకబడిలోనికి రావాలి. దేవుడు సమూయేలుని అనుగ్రహించినాడు. ఈ పెనీనాను బట్టి స్తోత్రం చెల్లించు. హన్నా ఇంటిలో నోరు మూసుకొని ఉన్నాడు, ఈ వేదనలందరూ భరించుకొని. అందరు ఇక్కడ ఉన్నారా? ఒక చుక్క కన్నీటితో దేవునికి స్తోత్రం చెల్లించడం సాధ్యమవుతుందా? అనుభవించిన కొందరి జీవిత చరిత్రమైన దేవుడు ఈ రోజు దయచేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీ వేదన ఎవరితో చెప్పకుండా ఇంటి లోపల కన్నీరు విడిచి నోరు తెరవకుండా ఆలయంలో పోయినావు. ఆలయంలో కూడా హన్నా ప్రార్థన చేశాడు. హన్నా ప్రార్థన చేసిన ఎడల కూడా స్వరం బయటికి రాలేదు. ఆమేన్. నోరు తెరవకుండా తన వేదనలందయో ఇక్కడ నోరు తెరవకుండా, స్వరం వినిపించకుండా తన బాధలు వేదనలందయో, తన కష్టాలు, తన ముళ్ళు, తన వేదన ఎంతయో దేవుని సన్నిధానములో సమర్పించాడు. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ ఉదయకాలం ఆరాధనలో? శ్రేష్టమైన క్రైస్తవ జీవితం, అమూల్యమైన క్రైస్తవ జీవితం.
దేవుడు ఆశీర్వదించాడు, సమూయేలునే దయచేశాడు. ఆ సమూయేలునే పిల్లలు లేకుండా ఉన్నాడు, దేవుడి ఒక కుమారుని ఇచ్చాడు. దేవుడి ఆ కుమారునే తీసుకుపోయి ఆలయంలో సమర్పించి ఈమె మళ్ళీ పిల్లలు లేకుండా ఆయన ఇప్పుడు ఆమె నోరు తెరిచాడు. స్తోత్రం. అది కాదు మీ ఆరాధన. హల్లెలూయా. ఇప్పుడు ఆమె నోరు తెరిచాడు 2వ అధ్యాయంలో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆమె నోరు తెరిచి చెప్పిన మాట ఏదంటే, యెహోవా చంపినవాడు, యెహోవా లేపినవాడు, యెహోవా పాతాళంలోనికి తీసుకుపోయినవాడు, యెహోవా పాతాళంలో నుండి లేపినవాడు. విడుదల పొందిన వారు దేవుని స్తుతించాలి, దేవునికి స్తోత్రం, బొందలెత్తి ఆరాధించాలి. హల్లెలూయా. దారిద్ర్యమనే దయచేసిన వాడు ఆయనే. ఇంకా ఐశ్వర్యమనే దయచేసిన వాడు ఆయనే. 6, 7, 8 వచనాలు మీరు శ్రద్ధగా చదవండి. ఇప్పుడు నోరు తెరిచాడు హన్నా. ఇప్పుడు నోరు తెరవడానికి వీలు లేక, నోరు తెరవడానికి సాధ్యం కాక నోరు మోసుకొని ఉన్న హన్నా పెనీన వలన ఇప్పుడు నోరు తెరిచి, నా యెహోవా డంబించి మీరు గర్వించి మాట్లాడకూడదు. పెనీనా, మీ మాట జాగ్రత్తగా ఉందో. గర్వించి మాట్లాడకూడదు. ఆ వాక్యంలో ఆమె పార్టీలో ఉంది. చంపినవాడు యెహోవా, మరణముల నుండి లేపినవాడు యెహోవా, దారిద్ర్యమనే ఇచ్చినవాడు యెహోవా, ఐశ్వర్యమనే దయచేసిన వాడు యెహోవా, ఉన్నతమైన స్థానంలో కూర్చున్న వారిని తీసుకువచ్చి కింద పడేసినది కూడా యెహోవే. హల్లెలూయా. ఆ వేద భాగం 6, 7, 8 చదివి ముగించుకుంటాం. సగమే అయింది, సగం సాయంత్రం మాట్లాడతాం. దేవునికి స్తోత్రం. యెహోవాయే. పాతాళములోనికి పంపించిన వాడు యెహోవే, అక్కడ పాతాళములో నుండి రెప్పించిన వాడు యెహోవే. యెహోవా దారిద్ర్యమనే ఇచ్చిన వాడు యెహోవే, ఐశ్వర్యమనే దయచేసిన వాడు యెహోవే. ఏంటిదమ్మా? కృంగ చేసిన వాడు, లేవలెత్తిన వాడు. ఈ రోజు నా కుటుంబమనే లేవలెత్తమని ఆశపడిన వాడు ఉండే, ఆయనతో మొరపట్టాలి. కనాన్య స్త్రీ మొరపెట్టినట్లుగా పైకి లేపిన వాడు, కిందకి త్రోసి పడేసిన వాడు కూడా ఆయన. ఇది ఏ గుంబిలో ఉండాలి. దేవా, నన్ను లేవలేతండి దేవా, శాపమనే తొలగించండి దేవా, ఆ కెట్టుని విప్పండి దేవా. ఇదిగో నేను మీతో మొరపెడుతున్నాను. ఇంకా ఒకటి కూడా ఉంది దాని కింద. దరిద్రుల్ని ఒకటి చదవండి. దరిద్రులని అది విన్నప్పుడు కూడా ఎవరికో ఆ చేతులు ఎత్తడం లేదు. అందుకే అర్థం ఏదంటే మీరు వాక్యం స్వీకరించడం లేదు, ఏదో ఒకటి చదివి వినిపిస్తున్నారని. ఇది మన విషయము. దరిద్రులనే అధికారులతో కూర్చోబెట్టిన వాడు ఆయనే. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని బిడ్డలారా? ఇంకా అది కలిసి చదవండి. మహిమ గల సింహాసనములలో ప్రైజ్ ది లార్డ్. చాలా విషయాలు ఉంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోరు తెరిసి హన్నా చెప్తున్నారు. ఇప్పుడు సమస్త దానినే చెయ్యగలిగిన వాడు యెహోవా దేవుడే. హల్లెలూయా. ఆ దేవుని సన్నిధానంలో కనాన్య స్త్రీ మొరపడుతున్నారు. ఆ బల్ల నుండి పడిన ఆ ముక్కలు చెరిపోతుంది. యేసయ్య దేవుడు కూడా తన మాటలలో ఆశ్చర్యపడి, అమ్మా మీ విశ్వాసం గొప్పది. విడుదల వెళ్ళిపోయినావు. దేవునికి స్తోత్రం. అప్పుడు వరకున్న సమస్త కట్టులు, సమస్త పోరాటమనే, సమస్త బంధనమనే, సమస్త శాపమనే విప్పబడిన వాడాయి. ఆమె వెళ్ళిపోయింది.
ఇంతవరకు ఇప్పుడు వరకు ఆశ్రయించిన ఎక్కడ కూడా జరగలేని అద్భుతకరమైన విడుదల కైరో సంఘములో నుండి పొంది వెళ్ళిపోవాలి. దేవుడు కోరినదే, దేవుడు ఆశించినది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన అనేక కార్యములు ఉంది, అవి ఇప్పుడు సమయం లేని కాబట్టి నేను ముగిస్తున్నా. దేవా కనికరించు. కనాన్య స్త్రీలాగే మొరపెట్టిన ఒక అనుభవం. మనము కూడా అంత పెద్ద తేడా ఏమీ లేదు, మనమందరూ దెత్తు పిల్లలే. యూదా వంశస్థులు తప్ప ఉన్న మిగిలిన వారందరూ దెత్తు పిల్లలే. అన్ని జనుల లెక్కలో నుండి వచ్చిన వారు మనము. ఒప్పుకున్న వారి చేతులు ఎత్తి స్తోత్రం చేయండి. ఒకప్పుడు మన పితరులు కాలం వెనక కావచ్చు ఆ సాగజర్యములో నుండి వచ్చిన వారు ఇప్పుడు కూడా మన బ్లడ్ లో కొంచెం అటు ఉన్నది. కనాన్య స్త్రీకి ఉన్నట్లుగానే ఉన్నది. అప్పుడు ఆమె మొరపెట్టినంత దానికంటే అధికంగా మొరపెడితే ఆలయం విడిచి ఇంటికి చేరక మున్పే మీ విషయములకు దేవుడు పరిష్కారమని దయచేసిన వాడు. నమ్మిన వారు మాత్రం చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రకటనగా 2-3 విషయాలు.